నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన ఉల్లి రైతులకు హెక్టార్కు 50,000 రూపాయల నష్టపరిహారం ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. కోడుమూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ఉల్లి రైతుల నష్టపరిహార పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. మండల కేంద్రమైన కోడుమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఉల్లి రైతులకు నష్టపరిహారం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన ఉల్లి రైతులకు నష్టపరిహారం అందిస్తున్నామని తెలిపారు. ఉల్లి ధరల విషయంలో రైతులు నష్టపోకుండా తమ ప్రభుత్వం కృషి చేసిందని వివరించారు. నష్టపోయిన రైతులకు హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున అందజేస్తున్నామని వివరించారు. అప్పుడు ఇప్పుడు ఉల్లి రైతులను ఆదుకున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని అన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చినా తమ ప్రభుత్వం ముందుకొచ్చి అండగా ఉంటుందని వివరించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులను ఏమాత్రం పట్టించుకోలేదని, పైగా నకిలీ ఆత్మహత్యల పేరుతో డ్రామాలు ఆడి దొరికిపోయారని వివరించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని వివరించారు. దేశంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారిందని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికి వచ్చాయని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయకత్వంలోనే ఇది సాధ్యమైందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని వివరించారు. రానున్న కాలంలో కూడా ప్రజలు ప్రభుత్వాన్ని ఇలాగే ఆదరించారని చెప్పారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రైతు శ్రేయస్సు తమ ప్రభుత్వ ధ్యేయంగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్నదాతకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రమైన పంట నష్టాన్ని ఎదుర్కొన్నారని, వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందులో భాగంగానే నష్టపోయిన ఉల్లి రైతులకు ప్రభుత్వం సుమారు 130 కోట్లను మంజూరు చేసిందని చెప్పారు. ఉల్లి రైతులకు హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేస్తున్నామని వివరించారు. తాను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటగా మిరప పంటకు ధర పడిపోయిందని, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని మార్కెట్ ఇంటర్వెన్షనల్ ఫండ్ ఏర్పాటు చేసి మిర్చి రైతులను ఆదుకున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో తొలిసారిగా నష్టపోయిన ఉల్లి రైతులకు హెక్టార్కు 50,000 రూపాయలను ఇవ్వటం ఒక్క కూటమి ప్రభుత్వానికే సాధ్యపడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ దాని అనుబంధ రంగాలకు సంబంధించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తోందని వివరించారు. అనంతరం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులను ఆదుకోవటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ఇందులో భాగంగానే అకాల వర్షాల కారణంగా నష్టపోయిన ఉల్లి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోందని వివరించారు. ఇందులో భాగంగానే ఉల్లి రైతులకు హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేస్తోందని వివరించారు. కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా సరే 18 మాసాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న విషయం ప్రజలు మీరందరూ కూడా గమనించాలి. ఆలస్యమైనా సరే మొన్న క్యాబినెట్లో మళ్ళీ చెప్పాను, సార్ ఉల్లి రైతులకి హెక్టార్కి 50,000 ఇస్తామని చెప్పాం. ప్రతిరోజు పేపర్లో రాస్తున్నారు డబ్బులు అందలేదని. కొంతమంది దుర్మార్గులు దీన్ని రాజకీయం చేస్తున్నారంటే రెండో మాట అనకుండా ఫైనాన్స్కి ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా 130 కోట్లు మంజూరు చేసినటువంటి చంద్రబాబు నాయుడికి మనందరం జీవితం అంతా రుణపడి ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రంగాలకి పెద్దపీట వేయాలి, ఈ రంగాలని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి. 2014-19 ఈ రెండు రంగాలకి ఒక స్వర్ణ యుగం. 2014-19 5 సంవత్సరాల్లో దేశ చరిత్రలో ఎప్పుడు ఎవ్వరూ ఖర్చు పెట్టని విధంగా ఒక్క ఇరిగేషన్ రంగానికి
50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని శరవేగంతో ముందుకు తీసుకెళ్ళాం. జూలైలో ఉల్లిది సమస్య స్టార్ట్ అయింది. కర్నూలు మార్కెట్ యార్డ్లో బండ్లంతా దాదాపు బళ్ళారి చౌరస్తా వరకు బండ్లు ఆగిపోతుండింది. చాలా ఇష్యూస్ ఉండింది. వెంటనే అప్పుడు రంజిత్ బాగ్ కలెక్టర్ గారు ఉంటే మా సెక్రటరీ మార్కెట్ యార్డ్ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా సీఎంఓకి తెలియడం చేశాము. ఇట్లా ప్రాబ్లం ఉంది, గిట్టుబాటు ధర కూడా రాకుండా చాలా సమస్య ఉంది అని ఇమీడియట్గా చేస్తే మన ప్రభుత్వం అండి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇమీడియట్గా అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి సాల్వ్ చేసి క్వింటాల్కి 1,200 రూపాయలు ఇవ్వడం అనేది ఓన్లీ మన ప్రభుత్వంలోనే జరిగింది. అంతకుముందు 14 to 19లో 2 సార్లు ఇచ్చాం ఇట్లా మినిమం సపోర్ట్. 19 to 24 ఏమీ ఇవ్వలేదండి, ₹1 కూడా మినిమం సపోర్ట్ చేయలేదు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు మొన్న ఇది జరిగిన తర్వాత మనం ఇచ్చిన తర్వాత ఒక డ్రామా జరిగింది. రైతులు ఎవరో తీసుకొని ఆత్మహత్య చేసుకునే దానికి ఉన్నారు. యాక్చువల్గా అది వీడియో ప్లే చేయాలనుకున్నాం, బట్ మరి ఎందుకు అది వాళ్ళని రైతుల్ని ఇది చేయరాదు. ఎందుకంటే వాళ్ళకి రెచ్చగొట్టి అసలు యాక్చువల్గా మందు తీసుకోలే, వేరే మందు తీసుకొని వచ్చాడనమాట. అట్లా అంతా డ్రామా చేసేది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓన్లీ డ్రామా తప్ప రియాలిటీ ఎప్పుడు ఏది కూడా ఇంతవరకు కూడా వాళ్ళు అనలైజ్ చేసుకోలేకపోతున్నారు. అరే 11 సీట్లు వచ్చినాయి, ఎట్లా నేను చేస్తే మనము అట్లీస్ట్ ఫ్యూచర్లో 29 ఎలక్షన్స్లో అపోజిషన్లో అన్న కూర్చునేదానికి అవకాశం ఉంటుందనేది ఆలోచననే ఉండదు. ఏది చూడు డ్రామా చేయాలా, ఏదో ఒకటి చెప్పాలా, ప్రజలకు ఏదో చేయాలని చూస్తారు. అది ఆల్రెడీ 24లో జరిగింది. అదే స్టైల్లోనే పనిచేస్తున్నారు. మాకు మంచిదే ఆ టైప్లో పనిచేస్తాను. రేపు 29లో ఆ 11 పై ఇంకొక సీట్ వస్తుందేమో నాకైతే తెలియదు అనమాట. సో నేను చెప్పేది ఏమంటే ఏమన్నా సమస్యలు వస్తే ఇమ్మీడియట్గా సీఎంఓకి తెలిస్తే చంద్రబాబు గారు ఆన్లైన్లో రావడం, చెప్పడం, సొల్యూషన్ ఇవ్వడం అనేది ఓన్లీ పాసిబుల్ ఓన్లీ మన ఎన్డీఏ ప్రభుత్వంలోనే. అది మీరు గుర్తించాల. ఇంకోటి ఏమంటే మీరు ఒకసారి గమనిస్తే ప్రతిసారి నేను చెప్తా 99లో రెండోసారి మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎంత గ్రోత్ వచ్చిందో మీరు చూస్తే 10 ఏళ్లలో సాధించాం. నిన్న కూడా ఒక మ్యాగజైన్లో దాదాపు వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తే మనము దాదాపు 25-26% ఉన్నాం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం 25-26, వాళ్ళు ఓన్లీ 14% 15, అంటే డబల్ పైన మనం ఉన్నాం. మన తర్వాత సెకండ్ ఎవరు ఉంటే 14%లో ఉన్నారు. అంటే ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ సిబిఎన్ బ్రాండ్ అండి. సో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వీ గివ్ ఇంపార్టెన్స్ టు హెల్త్, అగ్రికల్చర్, అలాగే ఇండస్ట్రీస్. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. 20 లక్షల ఉద్యోగాలు చెప్పారు. 5 ఏళ్లలో చేయాలనే ఉద్దేశంతో 20 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల ఉద్యోగాలు కూడా చెప్పిండొచ్చు. బట్ ఖచ్చితంగా సాధిస్తామని చెప్పే ఉద్దేశంతోనే 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి చేస్తామని చెప్పి దీని మూడింటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది మన ఎన్డీఏ ప్రభుత్వం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు గారు. ఎక్కువగా సాగు చేస్తున్నాము. దీంట్లో కూడా ప్రభుత్వం ఏపీ మార్కెట్ ద్వారా ఇంతవరకు కూడా చాలా మంది వక్తలు మాట్లాడడం జరిగింది. కొనుగోలు చేపట్టడం మరియు దీనికి అదనంగా కర్నూలు జిల్లాలో 54,000 ఎకరాలకు సంబంధించి 31,000 రైతులకు 99.92 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తూ ఉంది. అండ్ సూక్ష్మ సేద్యానికి ప్రభుత్వం విస్తృత ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటి వరకు 5,242 హెక్టార్లో డ్రిప్ స్ప్రింక్లర్ పరికరాలు ఇచ్చాము 48 కోట్ల వర్తతో. హెక్టార్కి 50,000 రూపాయలు చొప్పున మీ అందరికీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుంది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజానికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇదివరకు కలెక్టర్ గారు అంతేకాకుండా ఇతర వక్తలు చెప్పినట్టుగా రైతులందరూ దయచేసి ఒక విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. ఎందుకంటే మనకు ప్రతిసారి మార్కెట్ అనేది ఏదో రకమైనటువంటి ఒడిదుడుకులకు లోనవుతూనే ఉంది. ఈసారి నేచురల్ హెజార్డ్స్ కారణంగా అంటే అధిక వర్షాల కారణంగా ప్రాబ్లం వచ్చినప్పటికీ ఎప్పుడు కూడా మార్కెట్ ఫోర్సెస్ అనేవి మన చేతులు ఉండవు. కాబట్టి నాణ్యత అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం.
నాణ్యత కావాలంటే కంపల్సరీ మనం సీడ్ దగ్గర నుంచి ప్లాన్ చేసుకోవాలి. జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శాల్వా కప్పి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారితో నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం సందడిగా మారింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, అచ్చెన్నాయుడు తదితరులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. అనంతరం వారి ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లు కూడా ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారు జిల్లాలోని పరిస్థితులపై కొద్దిసేపు చర్చించుకున్నారు. అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంతో పాటు ఆయన నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో నూతన విలువలు నింపాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. కర్నూలు నగరంలోని ఆయన నివాసంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ కు జిల్లా పోలీసు అధికార యంత్రాంగం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. నగరంలోని సంకల్ బాగ్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నివాసంలో ఆయనను కలిసి పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఐజీ విక్రాంత్ పాటిల్, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను కలిసి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ తో పాటు కర్నూలు నగరంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆయా పోలీస్ స్టేషన్ల పోలీసు సిబ్బంది రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను కలిసి ఆయనకు శాల్వా కప్పి పూలమాలను వేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందితో నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నివాసం సందడిగా మారింది. తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారికి ప్రతిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో శాంతి భద్రతల పరంగా ఈ నూతన సంవత్సరం మరింత పటిష్టంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సారథ్యంలో ఈ నూతన సంవత్సరంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్ అన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ కు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని సంకల్ బాగ్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నివాసంలో ఆయనను కలిసిన టీడీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు ఆయన శాల్వా కప్పి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతుల ఆశీర్వాదాన్ని వారు తీసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిశెట్టి శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో ఈ నూతన సంవత్సరంలో రాష్ట్రం పారిశ్రామిక పరంగా అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని వివరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారితో ఆయన నివాసం సందడిగా మారింది.
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్కు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు నగరానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేరుకున్న విషయాన్ని తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి అధిక సంఖ్యలో తరలివచ్చి రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సాదరంగా స్వాగతిస్తూ వారికి ప్రతిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు శాల్వా కప్పి పుష్పగుచ్చాలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారితో ఆయన నివాసం సందడిగా మారిపోయింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ నూతన నిర్ణయాలతో ముందుకు సాగాలని ఆయన కోరారు. ఇవి ఇవాటి సిటీ న్యూస్ అప్డేట్స్. విదేశాలకి కలుద్దాం. అంటే సిటీ న్యూస్.